రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, ఆధిపత్య పోరు కొరకి సాగుతున్న రక్త చరిత్ర, తుదిలేనిది సమరం, తెల్లవారితే చావు భయం, బతికేందుకనే రణం, వెనకాలనే ఓ సైన్యం. ఇది రాజకీయ మహాభారతం, ప్రాణాలకి చట విలువ ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, హస్తములతో చివర మనిషి మిగలడన్న చరిత్ర. బలముతో కొనసాగే పోరే ఇది, సంధితో పని లేదనే చిరకాల రణమే ఇది. ఎందుకు మొదలైందనే ప్రశ్న సగురాదే మరి. ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, ఆధిపత్య పోరు కొరకి సాగుతున్న రక్త చరిత్ర. భారతంలో కీచక పర్వాన్నే తలపిస్తది, శత్రువు చావన్నదే ముఖ్యమని అంటది. దానికై మారణ హోమం చేయటానికే ఉన్నది. ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం. రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, ఆధిపత్య పోరు కొరకి సాగుతున్న రక్త చరిత్ర. తుదిలేనిది సమరం, తెల్లవారితే చావు భయం, బతికేందుకనే రణం, వెనకాలనే ఓ సైన్యం. ఈ రాజకీయ మహాభారతం, ప్రాణాలకి చట విలువ శూన్యం. యుద్ధానికి అనవసరం, తప్యవరిదనే విషయం, కారణం ఏదైన లక్ష్యం గెలవటం